ఆయన ఒక లిక్కర్ డాన్. నియోజకవర్గంలో తన మాటే శాసనం అంటారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బరిలో ఉంటాడని సంకేతాలు పంపుతున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో ఎవ్వరిని ఎదగనీయకుండా అనగదొక్కుతున్నారు. పుత్రరత్నం రాజకీయ భవిష్యత్తు కోసం అంతలా ఆరాటపడుతున్న ఆ నేత ఎవరు? తన గెలుపు కోసం కృషి చేసిన నేతలను అనగదొక్కుతున్న నియోజకవర్గం ఏది? వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే. చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. పొలిటికల్ లీడరే అయినా చేసేదంతా లిక్కర్ వ్యాపారం. బార్లు, మద్యం షాపులు సిండికేట్ ద్వారా ఎవరికి ఇవ్వాలన్నది ఆయనే డిసైడ్ చేస్తారు. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి 4వసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెలగపూడి రామకృష్ణ బాబు వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకొని కుమారుడు ప్రతాపరుద్రను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. నియోజకవర్గంలో తనతో పాటు తన కుమారుడు ప్రతాపరుద్రను తిప్పుతున్నారు. ప్రతి ఫ్లెక్సీలోనూ కుమారుడి ఫోటో ఉండేలా క్యాడర్కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ప్రతాపరుద్రను ఆహ్వానించాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు. తాను వెళ్లలేని కార్యక్రమాలను కుమారుడితో చేయించాలని నేతలను ఆదేశిస్తున్నారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుకు పార్టీలో ఏ నేత అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో అందరినీ తొక్కేస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు టీడీపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారంతా కూడా వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఆశిస్తున్నారు. మత్స్యకార, యాదవ, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ 3 కులాలకు సంబంధించిన నాయకులు ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు. కానీ వెలగపూడి రామకృష్ణ బాబు అధిష్టానం ఆశీస్సులతో వారిని అధపాతాళానికి తొక్కేస్తున్నారు. వెలగపూడి విజయం కోసం కృషి చేసిన యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయ నిర్మల, వెంకట్రావు దంపతులకు ఎమ్మెల్సీ పదవి లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు వారికి ప్రాధాన్యత లేకుండా చేశారు. వెలగపూడి కంటే ముందు నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్న మరో నేత ఒమ్మి సన్యాసిరావుకు కనీసం కార్పొరేటర్గా కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. వెలగపూడి గెలుపు కోసం సొంత డబ్బులు ఖర్చు చేసిన మరో నేత కంచర్ల అచ్యుతారావుకు అధికారంలోకి రాగానే నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేశారు. వెలగపూడి వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు నియోజకవర్గమేమీ ఆయన జాగీరు కాదని గుర్తు చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన గుర్తింపును చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. మద్యం వ్యాపారం కోసం కృష్ణా జిల్లా నుంచి విశాఖ వలస వచ్చి కులం పేరుతో ఎమ్మెల్యే సీటు సంపాదించిన వెలగపూడి తమను అణగదొక్కడమేంటంటూ స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో వెలగపూడికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.